అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ ప్రపంచం వణికిపోయే న్యూక్లియర్ వింటర్ గురించి మాట్లాడారు. అసలు ఏ సందర్భంలో న్యూక్లియర్ వింటర్ గురించి తులసి గబార్డ్ మాట్లాడారు అనే విషయం మీద అనలిస్ట్ ఎంజీ రావు గారు మనకి వివరిస్తారు. ఎంజీ రావు గారు, న్యూక్లియర్ వింటర్ అంటేనే ప్రపంచం వణికిపోతుంది. తులసి గబార్డ్ మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు? తులసి గబార్డ్ ఈవిడ ఏంటంటే యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్. ఈవిడ ఏంటంటే భారతీయురాలు కూడా. ఈవిడి ట్రంప్ ఆయన యొక్క ఎన్నికల ప్రచారంలో ఆయనకు అన్ని స్క్రిప్టులు రాసిన ఒక మేధావి అనమాట. ఈవిడి సామాన్యురాలు కాదు, ఇంటెలిజెన్స్ చీఫ్. అంటే యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా ఫస్ట్కి మూడో కొన్నని చెప్పొచ్చు అనమాట. అంటే ప్రపంచంలో అమెరికాకు ఉన్నంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశానికి ఉండదు, అసలు మొసాదికి ఉండదు, కేజీబీకి ఉండదు, మనకు రాకుండదు. అది అమెరికా అనమాట. ఎందుకంటే అమెరికా కొన్ని వేల శాటిలైట్లు అంతరిక్షంలో ఉంటాయి. అమెరికా యొక్క సిఐ అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఉంటుందన్నమాట. అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ప్రపంచానికి మూడో నేత్రం అనమాట. ఈరోజు ఆ తులసి గబార్డ్ చేతిలో నోటులోంచి వచ్చిన ఒక్క పదం న్యూక్లియర్ వింటర్, న్యూక్లియర్ బాంబులు, ఓకే, అణుయుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం. ఆవిడేం మాట్లాడుతుందంటే, నా చిన్న వయసులో శాన్ ఫ్రాన్సిస్కో అంటే ఇప్పుడు లాస్ ఏంజల్స్ తర్వాత సిలికాన్ వ్యాలీ ఉండే శాన్ ఫ్రాన్సిస్కో, ఈ బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోతుందన్నమాట. ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అయిందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక ఫిల్మ్లో వస్తుందండి ఇది. ఈ వీడియో పెట్టి ఆవిడ వ్యాఖ్యాతగా ప్రపంచానికి ఒక పెద్ద చిల్లింగ్ మెసేజ్, స్టార్ట్లింగ్ మెసేజ్ ఇచ్చిందనమాట. అదేంటంటే ప్రపంచం అణుయుద్ధానికి చాలా క్లోజ్ ఉంది, అణుయుద్ధం ముంగిట ప్రపంచం ఉంది. ఏమని చెప్తుందంటే ఇటు నార్త్ కొరియా, ఇరాన్ కూడా అణ్వాయుధాలు నేను కూడా వేస్తానంటుంది. అది ఎక్కడి నుంచి తెచ్చుకుందో. ఇప్పుడు చైనా ఏమో అంటుంది, పుతిన్ మూడో ప్రపంచ యుద్ధం అంటున్నాడు, పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేసింది ఇండియాని. అంటే ప్రపంచంలో ఈ రోగ్ నేషన్స్ అన్ని అణ్వాయుధాలు పెట్టుకుని టెర్రరిస్ట్ చేతుల్లో కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి అణుయుద్ధం అనేది ఉంది, ఇంకా ప్రపంచం కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంది. ఇదిగో ఈరోజు నేను ఆ బ్రిడ్జ్ చూసి నేను ఉన్న నగరం శాన్ ఫ్రాన్సిస్కో నా ముందే కళ్ళ ముందే వెళ్ళిపోయి, ఈ తర్వాత న్యూక్లియర్ వింటర్ వచ్చి క్యాన్సర్ పేషెంట్లతో ప్రపంచమంతా అల్లకొల్లం అయ్యి డూమ్స్డే వచ్చి ప్రళయకాలం రావడాన్ని ఒక టెర్రిఫైయింగ్ న్యూస్ అని చెప్తున్నాను, ఒక టెర్రిఫైయింగ్ అని చెప్తుందనమాట. దీంతో ప్రపంచమంతా నిన్న గొల్లు మందండి, గజగజలు ఆడిపోయింది. ప్రపంచ మీడియా అంతా దీన్ని ప్రచారం చేయడం జరిగింది. అంటే అణుయుద్ధం అనేది ముంగట ప్రపంచం ఉంది, ప్రళయకాలానికి ముందు ప్రపంచ యుద్ధం ఉంది, దీన్ని నిరోధించాలనే సందర్భంలో ఆవిడ నిన్న తులసి గబార్డ్ ఇంటెలిజెన్స్ జనరల్గా బయటకు రారనమాట. ఆవిడ బయటకు వచ్చి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. మనం రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చూసాము ఈ న్యూక్లియర్ వింటర్ గురించి. అసలు న్యూక్లియర్ వింటర్ అంటే ఏంటి, ఎందుకు ప్రపంచం అంతలా వణికిపోతుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం లేదండి, న్యూక్లియర్ వింటర్ అంటే ఒక పెద్ద ఇంకా ప్రపంచం లేనట్టు అనమాట. ఒక న్యూక్లియర్ వింటర్ అంటే ఒక అణుబాంబులు, ఒక 50-100 అణుబాంబులు పేలినప్పుడు, 50-100 అణుబాంబులు పేలిపోయినప్పుడు అదేమవుతుందంటే, న్యూక్లియర్ బాంబ్ అంటే మీకు ఒక పుట్టగొడుగు ఆకారంలో వస్తుంది అనమాట. ఒక పెద్ద పుట్టగొడుగు ఆకారంలో వస్తుంది. ఈ పుట్టగొడుగు ఆకారంలో వచ్చినప్పుడు ఇదిగోండి, ఈ యాష్ అనేది ఇక్కడ ఉన్న మొత్తం సిటీలో ఉన్న అంతా ఒక బూడిద అయిపోతుంది అనమాట, స్మోక్. ఈ స్మోక్ వెళ్ళి ఇదిగోండి మొత్తం ఈ ఆకాశంలో ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్ అంతవరకు మొత్తం ఆవహించేస్తుందనమాట. ఈ ఆవహించిన దాన్ని మొత్తం ఏదనుకో చూడండి, ఇవన్నీ సూర్యరశ్మిని భూమికి చేరనివ్వు. ఇక సూర్యరశ్మిని భూమికి ఎట్టి పరిస్థితుల్లో, అసలు సూర్యుడే భూమికి కనపడడం. ఇప్పుడు పోలార్ ఏరియాలో వింటర్ వస్తున్నప్పుడు మనకు వస్తుందన్నమాట. పోల్స్ ఏరియాలో 6 నెలలకు ఒక్కోసారి సూర్యుడు కనిపిస్తాడు, 6 నెలలు కనపడ్డు. అలాగే ఒక 5-6 సంవత్సరాల పాటు దీన్ని చూస్తే మొత్తం ఏంటంటే ఒక 5-6 సంవత్సరాల పాటు ఇక సూర్యరశ్మిని భూమధ్య రేఖలో ఉన్న ఇండియా లాంటి దేశాలు కూడా ఇక సూర్యుడిని చూడమన్నమాట. అప్పుడు ఇదిగోండి సిటీలన్నీ మొత్తం మంచు పేరుకుపోతాయి అనమాట. బిల్డింగ్లు మంచులో పేరుకుపోతాయి. ఎందుకంటే ప్రతి సిటీలో ఈవెన్ భూమధ్య రేఖ దగ్గర ఉన్న ఈక్వెడారు, ఇండియా, ఈ శ్రీలంక, సింగపూరు ఇలాంటి దేశాల్లో కూడా టెంపరేచర్ ఎంత ఉంటుందంటే -10 డిగ్రీ సెంటిగ్రేడ్ పడిపోద్ది. అంటే పోల్స్ ఏరియాలో ఉన్నంత టెంపరేచర్ పడిపోద్ది. ఎందుకు? ఈ సూర్యరశ్మి ఎట్టి పరిస్థితుల్లో భూమికి చేరదనమాట. దాన్ని ఏమంటారంటే న్యూక్లియర్ వింటర్. అంటే న్యూక్లియర్ బాంబులు పేలడం వల్ల, ఈ న్యూక్లియర్ సూర్యరశ్మి అడ్డగించబడడం వల్ల, ఇంకా సూర్యరశ్మి రాకపోవడం వల్ల టెంపరేచర్, ఉష్ణోగ్రతలు -10, -20, -50, -60 కూడా పడిపోతాయి.
అంటే మంచు పెరిగిపోద్ది. ఓకే, మంచు పెరిగిపోతే మనకు నష్టం ఏంటి, మంచులో పడుకుని ఉంటామంటే కుదరదు. ఎందుకంటే న్యూక్లియర్ బాంబులు పేలినాయి, రేడియేషన్ ఉంటుంది, అప్పటికే ఇంకా ఫుడ్ పండదు. ఇంకా మనకు ఇప్పుడు వరి పండుతుంది, వరి పండడానికి 27 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ కావాలి, ఇంకా వరి పండదు, ఏ పంట పండదు. పోలార్ ఏరియాలో మంచు కప్పబడి ఉంటుంది, ఇంకా పంట ఉండదు. దాంతోపాటు రేడియేషన్ కాబట్టి, న్యూక్లియర్ బాంబు కాబట్టి అప్పటికే కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయి ఉంటారు, వాళ్ళ శవాలు కుళ్ళిపోయి ఉంటాయి. క్యాన్సర్లో ఎక్కడికక్కడ ఫుడ్ లేదు, స్టార్వేషను, మరణాలు. అంటే ఏంటి, ఈ న్యూక్లియర్ వింటర్ వస్తే కేవలం 3 నుంచి 4 నెలలు న్యూక్లియర్ వార్ జరిగిన తర్వాత ప్రపంచంలో 50 అణ్వాయుధాలు ఉపయోగిస్తే న్యూక్లియర్ వింటర్ స్టార్ట్. 50 అణ్వాయుధాలు పేలిన తర్వాత భూమి మీద ఎక్కడైనా భారత్, పాకిస్తానో, ఉత్తర కొరియా, అమెరికా మీద వేయడమో, లేకపోతే చైనా ఉపయోగించడమో, పుతిన్ ఉపయోగించడం, ఏది జరిగినా ఈ 50 అణ్వాయుధాలతో ఈ న్యూక్లియర్ వింటర్ స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచ జనాభా ఇప్పుడున్న 800 కోట్ల జనాభా 700 కోట్లు జరిపే కేవలం 100 కోట్ల మంది పాపులేషన్ మాత్రమే మిగులుతారు. 700 కోట్ల మంది చనిపోతారు కేవలం 6 నెలల్లో. తర్వాత ఈ న్యూక్లియర్ వింటర్ ఇంకొక 3-4 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే వెంటనే ఈ స్మోక్ అయ్యి పోవో, ఈ స్ట్రాటోస్ఫియర్ వెళ్తే అక్కడ స్ట్రక్ అయిపోతుంది, ట్రోపోస్ఫియర్లో గాలులు ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ మిగిలిన 100 కోట్లలో కూడా ఈ 3-4 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఇంకా ఒక కేవలం 2-3 కోట్ల మందే మిగులుతారు. అంటే ఇప్పుడు 800 కోట్ల మంది పాపులేషను ఈ న్యూక్లియర్ వింటర్ అయ్యే 3-4 సంవత్సరాల్లో మొత్తం 3-4 కోట్ల మంది మిగిలి మొత్తం అంతమైపోద్ది అనమాట. మనుషులే కాదు, అన్ని జీవరాశులు ఇంక్లూడ్ సముద్రంలో ఉన్న జీవజాలం కూడా. అంటే భూమి మీద జీవజాలం అంతమైపోద్ది, 2-3 కోట్ల మంది మిగులుతారు. దీని తర్వాత ఈ న్యూక్లియర్ వింటర్ తర్వాత వెంటనే స్మోక్ ఎలాగానే సూర్యరశ్మి ఎక్కువ వచ్చి వెంటనే సమ్మర్ వస్తుంది. ఈ సమ్మర్లో ఏంటంటే 80 డిగ్రీ 70 డిగ్రీస్ దగ్గర సెంటిగ్రేడ్ వెళ్తుంది. ఎందుకంటే రేడియేషన్ ఉంది కింద కాబట్టి, న్యూక్లియర్ రేడియేషన్ ఉంది కాబట్టి, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ పెరిగిపోతాయి కాబట్టి. సో మళ్ళీ న్యూక్లియర్ సమ్మర్ ఒక 7-8 సంవత్సరాలు ఉంటుంది, అప్పుడు ఉన్నవాళ్ళు కూడా చనిపోతారు. అంటే ఏంటి, న్యూక్లియర్ యుద్ధం ఒక 50 అణ్వాయుధాలు 100 అణ్వాయుధాలు ఒకేసారి భూమి మీద పేలితే ఎక్కడోసాట యుద్ధం వచ్చి న్యూక్లియర్ వింటర్ 3-4 సంవత్సరాల్లో ప్రపంచంలో 2-3 కోట్ల మంది మిగులుతారు 800 కోట్ల నుండి. తర్వాత దాని వెంటనే వచ్చేది న్యూక్లియర్ సమ్మర్. ఈ న్యూక్లియర్ సమ్మర్ అయ్యేటప్పటికి 4-5 సంవత్సరాలు అది ఉంటుంది. అంటే అణుయుద్ధం జరిగిన తర్వాత 7-8 సంవత్సరాల్లో మొత్తం మీద భూజాలం అంతా పోయి ఈ భూగ్రహం ఇప్పుడున్న జీవజాలంతో కూడిన సూర్యమండలంలో జీవజాలంతో ఉండిన ఈ భూగ్రహం మన మార్స్ మీద జీవజాలం లేనట్టు తయారైపోద్ది అనమాట. అంటే ఏంటి, అణుయుద్ధం ఇంత ప్రమాదం. న్యూక్లియర్ వింటర్ అని ఒక రీసెర్చ్ పేపర్ మనకి జారీ చేయడం జరిగిందనమాట, రీసెర్చ్ పేపర్. అదే న్యూక్లియర్ వింటర్. ఈ గోర్బచేవ్జీని రిలీజ్ చేసి ఒక మాట అంటాడనమాట గోర్బచేవ్ గారు. అప్పట్లో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది, యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు రష్యా విడిపోయినప్పుడు. ఆయన ఏమంటాడంటే, ఈ న్యూక్లియర్ కమాండ్, న్యూక్లియర్ సూట్ కేసు ఆయన చేతికి ఇచ్చారంట. అమెరికా రష్యా అధ్యక్షుడు పుతిన్ చేతిలో, మన భారత ప్రధాని చేతిలో ఉన్నాడు. ఆ న్యూక్లియర్ సూట్ కేసు రాగానే ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చిందంట ఆయనకి. నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చేటప్పుడు చెప్తున్నాడు, ఒక రష్యా అధ్యక్షుడు చెప్తున్నాడు, ఓకే, నా చేతిలో ఉన్న ఒక సూట్ కేసు, ఈ సూట్ కేసు భూమి, ఇందులో కొంత భాగం భూమిని 100 సార్లు నాశనం చేస్తానే శక్తి తెలవగానే నా చేతులు వణికాయి, ఒక ఎమోషన్ వచ్చింది. అరే, ఇంత ప్రకృతి ప్రసాదించిన ఇంత జీవజాలాన్ని నా చేతిలో ఈరోజు ఒక ముక్క తీసేస్తేనే ప్రపంచం అంతా అంతమైపోయి మార్చి అయిపోతుందని ఎమోషన్ వచ్చింది నాకు. అయ్యో, ఈ అణ్వాయుధాలు ఎందుకని ఆయన రష్యా విడిపోయినా కానీ అణ్వాయుధాలను జాగ్రత్త చేసి చాలా సహాయం చేస్తాడనమాట ప్రపంచానికి. అందుకే ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఇదనమాట ఈరోజు తులసి గబ్బార్డ్ మాట్లాడింది ఏంటంటే, ఇంతటి దారుణమైన టెర్రిఫైయింగ్ సిచ్యువేషన్ ప్రపంచం ముంగిట ఉంది కాబట్టి దీన్ని నిరోధించాలని చెబుతుంది ఆవిడ. అందుకనే ఒక చిల్లింగ్ అనమాట, వణుకు పుడుతుంది. అంటే చూడండి, గోర్బచేవ్ మాట్లాడిన మాటలు ఏంటంటే, అందుకనే 2వ ప్రపంచ యుద్ధం జరిగిన హిరోషిమా నాగసాకి 1945 తర్వాత ఇంకొక ఏ దేశం కూడా ఇప్పటికి సాహసం చేయలేదు న్యూక్లియర్ వెపన్ అని. కిమ్ జాంగ్ ఉన్ లాంటి వాడు కూడా న్యూక్లియర్ వెపన్ అంటే భయపడతాడు. ఎందుకంటే ఒకటి వేయడం ఈజీయే, మళ్ళీ తన మీదకి వచ్చింది అందరూ చచ్చిపోతారు, ప్రపంచం పోద్ది. సో ఎంత నియంతైనా వాళ్ళు కూడా చచ్చిపోతారు, వాళ్ళ కూతురు కూడా, కిమ్ జాంగ్ ఉన్ కూతురు కూడా చచ్చిపోద్దని ఒక భయం ఉంటుంది. కాబట్టి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఎలాంటోడు కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడమే కానీ వేయలేదు. కానీ ఈరోజు అది న్యూక్లియర్ వెపన్స్ పేలే అంత కోపిస్టులు వచ్చేసారు, దుష్టులు వచ్చేసారు. కాబట్టే ఈ తులసి గబ్బార్డ్ ఈ న్యూక్లియర్ వింటర్ కోసం ఒక ఇంటెలిజెన్స్ చీపు చాలా ఎమోషనల్గా ప్రపంచం ముందు ఒక పెద్ద వార్త పెట్టింది, ఏం చేస్తారు ఈ ప్రపంచాన్ని అనుకుంటూ అనేది. అందువల్ల ప్రపంచం వణికింది అని చెప్పవచ్చండి. మీరు చెప్తుంటే నిజంగా భయం వేస్తూ ఉంది. నిజంగా అణుయుద్ధం వస్తే కనుక మొత్తం నాశనం అయిపోతుంది. మరి ఎలా నిరోధించాలి? ఇక్కడ ఏమీ లేదండి. ఇప్పుడు అణ్వాయుధాలు సుమారు 12,000 అణ్వాయుధాలు ఉన్నాయి. అందులో
90%, 92% అణ్వాయుధాలు కేవలం అమెరికా, రష్యాల దగ్గరే ఉన్నాయి. ఆ 2 దేశాలు మొదలు పెట్టాలి వేటని. ఈ 2 దేశాలు వెనక్కి వెళ్ళి అణు టెక్నాలజీని దుష్టుల చేతిలో పడకుండా చేసి ఎక్కడికక్కడ అణ్వాయుధాలు, ఇప్పుడు ఇలా తులసి గబ్బాడ్లాగి న్యూక్లియర్ వింటర్ సైంటిస్టులు చెప్పినప్పుడు, సైంటిస్టులు 1980లో చెప్తే ఇంకో దేశ అధ్యక్షులు తెలియదు, ఇంత జ్ఞానం ఇంత ఉండదు వాళ్ళకి. ఎంతసేపు ఒక సహాయాల మీద ఆధారపడి పరిపాలన చేస్తూ ఉంటారు మ్యాక్సిమం. వాళ్ళకి మిలిటరీ విషయాలు తెలియదు, ఇంత నాశనం ఉంటుందని. ఏముంది యుద్ధం అంటే సై అంటారు ఒక్కొక్కళ్ళు. అయితే అందరికీ అవగాహన ఉండదు. కానీ పుతిన్కి తెలిసి ఈరోజు జాగ్రత్తగా ఉంటున్నాడు కూడా. ఓకే, కాబట్టి మనం ఏంటి, దేశంలో పరిపాలకులకి ఇంత వినాశనం జరిగిద్ది అణ్వాయుధాలు నిరోధించాలని పీపుల్లో కూడా ప్రచారం చేయాలి. ఈ అణ్వాయుధాలు మీ దేశ అధ్యక్షులు పెట్టుకునే మంచి కాదని. ప్రపంచవ్యాప్తంగా డిజార్మ్మెంట్ అనేది యునైటెడ్ నేషన్స్ ద్వారా ప్రజల అవగాహన కల్పించి తీసుకొస్తే యుద్ధాలు, అణ్వాయుధాలు, ఇప్పుడు సాంప్రదాయ యుద్ధాలు చేసుకోండి, యుద్ధం వస్తే అణ్వాయుధాలు ఎందుకు తయారు చేయడం ఎంత అవుతుందని పక్కన పెట్టిస్తే అణ్వాయుధాలు పోవాలి. అణ్వాయుధాల పూర్తి నిర్మూలనకి అమెరికా, రష్యాలు దిగాలి. ఇప్పుడు చైనా కూడా రంగంలో దిగాలి. భారతదేశం ఎప్పుడు రెడీగా చెప్పింది, మీరు అందరూ నాశనం చేస్తే నేను నాశనం చేయడానికి సిద్ధమని అమెరికా, ఇండియా ఎప్పుడు చెప్తున్నట్టు డిజార్మ్మెంట్ కట్టుబడి ఉంటాం. ఇలా పాకిస్తాన్ చిన్న చిన్న దేశాలకి టెక్నాలజీ వెళ్లకుండా చేయాలి. ఈ విధంగా చేసి ఇప్పుడున్న అణ్వాయుధాలు నిర్వీర్యం చేస్తే అణుయుద్ధ ప్రమాదం నుంచి ప్రపంచం బయటపడదు. అణుయు బాంబులు ఉపయోగించకుండా ఏ యుద్ధం చేసినా ప్రపంచ వినాశనం కాదు, డెత్ తప్పితే మొదటి ప్రపంచ యుద్ధాల్లాగా. కానీ వచ్చే 3వ ప్రపంచ యుద్ధం మాత్రం వస్తే 3వ ప్రపంచ యుద్ధం అణుయుద్ధమే, ఇంకా 3వ ప్రపంచ యుద్ధం తర్వాత ఉండదు. అందుకనే ఐన్స్టీన్ ఒకటి చెప్తాడు, అణుబాంబు టెక్నాలజీని తయారు చేసిన ఐన్స్టీన్ ఒక మాట అంటాడనమాట, 3వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోని ప్రజలు కర్రలతోనూ రాళ్ళతోనూ యుద్ధాలు చేస్తారని. అంటే ఏంటి, 3వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంకా టెక్నాలజీలు ఏమీ ఉండవు, ఓన్లీ కర్రలు రాళ్ళు ఆదిమానవులే ఉంటాయి, ఇంకా దాంతో కొట్టుకోవాలి బతుకుంటాయని. అది ఐన్స్టీన్ ఇచ్చిన సందేశం అనమాట. అందుకని గాంధీ మహాత్ముడిని దేవుళ్ళ చూస్తాడు ఐన్స్టీన్. అరే బాబు, ఇంత శాంతిమూర్తి కావాలి. ఆ 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్లో జరిగిన అణుబాంబు 150,000 మంది ఒకేసారి ఆవిరైపోయారంటే ఐన్స్టీన్ ఏడ్ చేస్తాడంటండి, చాలా బాధపడిపోతూ ఉంటాడనమాట. కాబట్టి గాంధీ మహాత్ముడు కర్రతో పట్టుకుని వెళ్తూ ఉంటే ఐన్స్టీన్ గాంధీ కలవడానికి క్యూలో నిలబడతాడు. ఎందుకంటే ఇలాంటి శాంతి కావాలి అని, ప్రపంచానికి కావాలని. సో ప్రపంచానికి శాంతి కావాలి, అణ్వాయుధాలు అన్నీ నిర్మూలన అయితే మానవుడు తలుసుకుంటే ఏది అవ్వదు, అన్నీ అవుతాయి. అమెరికా, రష్యాలు, చైనాలు, భారతదేశం పూనుకుంటే ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు అణుయుద్ధాన్ని నిర్ధారించాయి. ఎందుకంటే అణుయుద్ధం అంటే అందరికీ భయం ఉంది కాబట్టి.